హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. దిష్టి తగిలింది కనకమ్మకి, అందుకు దిష్టి తీసుకుంటుంది. నిన్న విగ్గు పెట్టించుకున్నాను అండి తలకి, అందుకు కొంచెం హెయిర్ ఉడుతుందని విగ్గు పెట్టించుకుంది, అందుకు దిష్టి తగులుతుందండి. అందుకే నిమ్మకాయ తిప్పేసి పక్కన పడేసిందండి రోడ్డు మీద. అది ఇప్పుడు ఎవరు దొక్కుతారో వాళ్ళకి దిష్టి తగిలిద్దని ఫీలింగ్, కానీ ఎవరికి ఏం తగలదు. నాకొద్దు, నేను తిన్నా ఆల్రెడీ. తిన్నా కనుక హలీము నేను వద్దు అన్నా. నాకు వద్దు అన్నప్పుడు తిను. వద్దు అంటే నాకు నిజంగానే వద్దు. తిన్నా నేను. నేను తిన్నా అని చూస్తే నాకు పెట్టకుండా తింటావా నువ్వు? ఈ సంవత్సరం నేను హలీం తినలా, అంత ఇంట్రెస్ట్ రాలా ఎందుకో హలీం మీద. వద్దు వద్దు వద్దులే కనుక. వద్దంటే నాకు తినాలని ఏమో ఇంట్రెస్ట్ రాలా, ఎందుకంటే నేను ఒక్క పొద్దులు ఏమో లేనుగా, అందుకు తినలా. లేకపోతే తినేవాడిని. ఇంతకుముందు ఒక్క పొద్దులు ఉన్నప్పుడు తినేవాడిని, రోజుకు ఒక ప్లేట్ తినేవాడిని. చివరిలో ఎట్నో తింటా నేను, లాస్ట్లో. ఈ నెల లాస్ట్లో ఒక్క పొద్దులు ఉంటా, ఉన్నప్పుడు ఇక రోజు హలీమే తింటా. నేను ఫంక్షన్లలో అప్పుడప్పుడు ముస్లిం ఫంక్షన్లు ఉంటాయి కదా, దొరుకుద్ది మాకు హలీం. తర్వాత మాస్టర్ గారికి వెళ్ళాక అలవాటైంది. మొన్న 3 రోజుల నుంచి తినాలనిపించింది. ఈ దరిద్రుని అడిగితే 300 200 అంటున్నాడండి. నడు వెళ్దామని వస్తే ఆయన 110 అన్నాడండి. ఒక 10 రూపాయలు పెరిగిందండి అంతే. ఇచ్చేయమ్మా. ఇది సింగిల్ కనుక ఫుల్ 200. యాక్షన్ చేసి ఫుల్ ఎవరు తింటారు? నువ్వు తీసుకుంది సింగిల్. సింగిల్ ఎవరికి సరిపోద్ది? అసలు నాకు అసలు సరిపోదు అది. మీరు సరిపోయింది పెట్టాలంటే నేను లేదు. హలీం తింటే మంచిగా తినాలి ఫుల్గా, ఏదో 1 స్పూన్ 2 స్పూన్లు తినకూడదు. బాగుందా? సూపరా? టేస్ట్ బాగుందా? స్మెల్ చాలా బాగుంది కనుకమ్మా. వద్దులే నాకు. కావాలంటే నేను తినేవాడినిగా, నిన్ను గుంజుకొని మరీ తింటాను నేను కావాలంటే. తినాలని లేదు నాకు. వెంకటగిరిలో బాగుంటుందా? మరి వెంకటగిరిలో కొనుక్కోవాల్సింది. మనుషులు తెచ్చానా? దా అంటే నువ్వు ఎవరిని పిలుస్తున్నావు అనుకున్నాను. దా అంటే మొత్తం కలుపు కనుకమ్మా, అదంతా టేస్ట్. నాకు అలా ఇష్టం ఉండదు. పైపైన నూనె పైపైన తింటున్నావు నువ్వు తింటున్నావా? నీకు టేస్ట్ చూస్తున్నా, మంచి టేస్ట్ గురించి. నువ్వు అదంతా కలిపి తిన్నావు అనుకో, అబ్బా ఏముంది సాయిత్తు అంటావు. నువ్వు సాయిత్తు అని పిలిచిన కానీ అందరు సాయిత్తు అని అంటావు. ఎవరోనమ్మా 2-3 నీ శత్రువులు అనుకుంటా చెత్త కామెంట్లు పెడతాంటారు. ఏందో పిచ్చి పిచ్చి కామెంట్లు. హాయ్ అండి, బాయ్ అండి అంటారు, నేనండి అంటారు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానండి అని నీలాగా మాట్లాడుతుంటారు. ఏమోనమ్మా ఎక్కడి నుంచి తగిలినరు ఈ శత్రువులు నీకు. 3 ఎక్కువ మంది కూడా కదా, ఆ 3 తప్ప ఇంక అందరు మంచోళ్ళే. ఏందో వాళ్ళు. మరి వాళ్ళకి నీ మీద ఎందుకు కోపమో నాకు అర్థం కావట్లా. నువ్వేమన్నా వాళ్ళ సొమ్ము తిన్నావా? మరి ఎందుకని నీ పైన నిన్నెందుకు అంటే ఓరవలేరట్లేదా నువ్వు స్టైల్ కొంటుంటే? అయ్యో మరదల పిల్ల అంటా నువ్వు, నిన్ను చూసి పాట పాడుతుంటూ. అంటే నువ్వు మంచిగా బతుకుతున్నాను, ఓరవట్లేదు అనుకుంటా కనుకమ్మా. ఏం చెప్తున్నావు?
వాళ్ళు కామెంట్లు పెడతారా నీకు? ఏమని? హాయ్ అండి, బాయ్ అండి, నేనండి, గుర్తులు రా నేనండి అంటారు. అనుకొని నీకు తప్పే ఉందండి. నేను కూడా అదే అంటున్నా, అనుకోండి అంటున్నా. ఎందుకు వాళ్ళు ఏడదగిలినారు నీకని నిన్ను అడుగుతున్నా. నీకు తెలుసా వాళ్ళు అని అడుగుతున్నా. నాకు ఎట్ట తెలుస్తారు సాయిత్వం అంటావుగా ఇప్పుడు నువ్వు? నువ్వు రెచ్చగొట్టు. విత్తనం పడ్డది. విత్తనం ఉన్నదని నాకు తెలుసు. విత్తనం కూడా తినేస్తాను. అమ్మ తల్లి, మహాతల్లి, కనకమ్మ తల్లి. అన్నం తినలేదా ఈరోజు నువ్వు? చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు. అయిపోయింది అప్పుడే తినడం? అదేంది? అప్పుడే అది బాగాలేదు టేస్ట్. అది చెప్పు నాకు, అది బాగాలేదని చెప్పు, నమ్ముతా నేను. అది బాగాలేదు. దేవుడి మీద అబద్ధం ఆడద్దు. బాగుందా? లాస్ట్కి ఇప్పుడు బాగానే లాస్ట్ కొంచెం తగ్గించారండి. నువ్వు అదంతా కలిపి తింటే అసలు భలే ఉండేది తెలుసా? ఆ నూనె అలా నాకు ఇష్టం ఉండదు. కలిపేసి పిసికేసి తింటే నాకు చేపలు. టేస్ట్ నీకు తెలియదు కాబట్టి తెలియదు నీకు. కలిపేసి తిను. అది ఇప్పుడు ఆ జ్యూస్ వేసిండుగా, అది ఇంకొంచెం అక్కడ తింటే వేస్తారు ఇంకా కావాలన్నంత. ఇక్కడ మనం పార్సల్ తెచ్చుకుంటే వేరు, కానీ అక్కడ రోడ్డు మీద తింటే మాత్రం వాళ్ళు ఇంకొంచెం వేస్తారు. అది కలుపుకొని తింటుంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటుంటే భలే ఉంటుంది. నిమ్మకాయ వచ్చిందా ఇంతకి? అయ్యో నిమ్మకాయ లేదేంది? పిండినవా? నిమ్మకాయ పిండుకొని తింటే ఒక్క నిమ్మకాయ కాదు, 2-3 నిమ్మకాయలు పిండుకుంటూ తినాలి. అక్కడ ముందుకుంది. లేదు, మూసేసిండ్రు. అప్పుడే మూసేసిండ్రు ఏంది? అక్కడ షాప్ ఖాళీ అయిపోయింది జరక్క. నువ్వు బిర్యానీ పాయింట్ పెట్టినావుగా, అందుకే ఆ షాపు బిర్యానీ ఎవరు కొనట్లేదు. అక్కడ బిర్యానీ పాయింట్ పెట్టిండ్రు కొత్తగా, వాళ్ళది నడవక వాళ్ళు తీసేసిండ్రు షాపు. టూలెట్ పెట్టిండ్రు మళ్ళీ. అక్కడ ఒక ఆయన కూర్చొని ఉండరు. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ పోయినాం ఇంతకుముందు. షాప్ ఖాళీ అయిపోయింది. అది ఖాళీ అయింది. ఏం పెట్టలేదు, ఖాళీగానే ఉంది. అది అక్కడ ముసలాయన నించొని ఉండి చూడు. దగ్గర 4,000 ఉన్నదంటే షాపు దగ్గర. ఈ గల్లీలో నడవట్లేదు నిజంగానే. వీడు 2,000 నేను 2,000 పెట్టుకుంటే చెయ్యొచ్చు. మరి వాళ్ళు బిర్యానీ పెట్టిండ్రు, రొట్టెలు పెట్టిండ్రు, బజ్జీలు బొండాలు అన్నీ పెట్టిండ్రు. అన్నీ పెడితే ఏంటి? ఒకటి బాగాలేదు, బజ్జీ బాగాలేదు, ఏది నడవట్లేదు. మరి చపాతీ బాగాలేదు. ఎవరు కొట్టారమ్మా? బాగాలేదు. నేను వెళ్ళి ఇంకేంటి కూర్చున్నావు? వెళ్ళి ఇంటికి వెళ్ళు. ఎందుకు అప్పుడే పోయాను? గుడ్లు ఇప్పేసి ఫోన్లు మాట్లాడుతూ ఉండేది. ఎవరు? నేనా? నీకు ఏమైనా మైండ్ పోయిందా? ఏంది మైండ్ పోతుంది మరి అంతే. నా అవతారం ఎట్టుంది? నూనె పెట్టుకొని తలనొప్పి పుట్టి నేను నూనె పెట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఇటు. దాన్ని వదిలేసారు మళ్ళీ లెక్కి నీళ్ళు పట్టుకున్నారు వీడియోలలో. బాగానే చేస్తున్నాయి. ఎండాకాలం మొదలైందమ్మా. ఎప్పుడు ఫస్ట్ నాకు ఉండేదండి. ఫస్ట్ ఇంకా రాలేదు కనుక, ఇంకా 2-3 రోజులు ఉంది. కనకమ్మ విజయ్ దేవరకొండ పెళ్ళయింది తెలుసా? హీరోయిన్తో, రష్మికతో. చూసినావా? బాగానే చేసినది. కానీ అది పెద్దదో చిన్నదో మరి. లవ్ మ్యారేజ్.